ఆల్రైట్, ఆస్పిరెంట్స్ అందరికీ నమస్కారం అండి. అండ్ ఈరోజు మనం ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ గురించి మాట్లాడదాం. ఇది లేటెస్ట్గా న్యూస్లో మనకు బాగా వినిపించే ఒక ప్రాజెక్ట్ ఇది. దట్ ఈజ్ జొన్నగిరి గోల్డ్ ప్రాజెక్ట్ అని పిలుస్తాం. సో ఈ ప్రాజెక్ట్ గురించి తెలుసుకునే దానికంటే ముందు మనకి ఇండియాలో అత్యధికంగా మనము ఎక్కువగా దిగుమతి చేసుకునే గూడ్ ఏదంటే మనము క్రూడ్ ఆయిల్, పెట్రోలియం అంటాం. ఓకే, ద లార్జెస్ట్ ఇంపోర్ట్ ఆఫ్ ఇండియా ఈజ్ పెట్రోలియం. సో సెకండ్ లార్జెస్ట్ ఇంపోర్ట్ ఏదంటే గోల్డ్. ఓకే, భారతదేశంలో రెండవ అతిపెద్ద దిగుమతి చేసుకునే ఒక వస్తువు ఏదంటే గోల్డ్ అని మాట్లాడుకుంటాం. ఓకే, సో అలాంటి గోల్డ్ అంతా ఇంపోర్ట్ చేసుకోవాల్సిన అవసరం ఏంటంటే మనకి మన భారతదేశంలో ఈ బంగారం ఉత్పత్తి అనేది కేవలము 1.5 టన్స్ మాత్రమే. 1.5 టన్స్, 1.5 టన్నులు మాత్రమే బంగారు ఉత్పత్తి అనేది జరుగుతుంది. సో దానివల్ల అత్యధికంగా మనం ఇంపోర్ట్ చేసుకోవాల్సిన అవసరం వస్తుందన్నమాట. సో ఈ ప్రాసెస్లో ఇక్కడ ఒక కంపెనీ అనేది బంగారు గనుల్ని అన్వేషించే ఒక కంపెనీ ఏం చేసిందంటే మన ఆంధ్రప్రదేశ్లో కర్నూలు జిల్లాలోని గోల్డ్ మైన్స్ అనేవి ఐడెంటిఫై చేయడం జరిగిందనమాట. ఓకే, సో కంపెనీ ఏంటంటే ఇక్కడ డిజిఎంఎల్ అంటాం దాన్ని. ఓకే, డెక్కన్ గోల్డ్ మైన్ లిమిటెడ్. డెక్కన్ గోల్డ్ మైన్ లిమిటెడ్ అని పిలుస్తాం. ఓకే, సో ఇట్ ఈస్ ద ఫస్ట్ ప్రైవేట్ గోల్డ్ మైన్ కంపెనీ ఇన్ ఇండియా. ఓకే, డిజిఎంఎల్ అనేది ఆంధ్రప్రదేశ్లో ఈ ప్రాజెక్ట్ నిర్వహించే ఫస్ట్ ప్రైవేట్ కంపెనీగా ఉందన్నమాట. ఓకే, ఈ డెక్కన్ గోల్డ్ మైన్ కంపెనీని 2003 సంవత్సరంలో స్థాపించడం జరిగింది. ఓకే, సో ఈ కంపెనీకి భారతదేశంలోనే కాకుండా ఫారిన్ కంట్రీస్లో, ఫర్ ఎగ్జాంపుల్ టాంజానియాలో దీనికి ఈ మైన్స్కి సంబంధించిన అన్వేషించే ఈ కంపెనీ ఉన్నాయని మాట్లాడుకుంటాం. దాంతోపాటు ఫిన్లాండ్లో కూడా దీనికి సంబంధించిన కంపెనీ ఉంది. దాంతోపాటు కిర్జికిస్తాన్, ఫిన్లాండ్ అండ్ టాంజానియా. సో భారతదేశంలోనే కాకుండా బయట దేశాల్లో కూడా బంగారు గనులను అన్వేషించే ఒక కంపెనీ ఏదంటే డెక్కన్ గోల్డ్ మైన్స్ లిమిటెడ్ అని పిలుస్తాం. అయితే దీనికి స్పెషాలిటీ ఏంటంటే BSE, బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ అంటాం. ఓకే, బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ తెలుసుగా. ఈ బాంబే స్టాక్ ఎక్స్చేంజ్లో లిస్టెడ్ అయిన వన్ అండ్ ఓన్లీ గోల్డ్ మైన్ కంపెనీ ఏదంటే డిజిఎంఎల్. ఓకేనా, బాంబే స్టాక్ ఎక్స్చేంజ్లో ఈ జాబితాలో చేర్చబడ్డ వన్ అండ్ ఓన్లీ గోల్డ్ మైన్ కంపెనీ ఏదంటే సో ఇది డిజిఎంఎల్, డెక్కన్ గోల్డ్ మైన్ కంపెనీ లిమిటెడ్ అని పిలుస్తాం. అయితే కర్ణాటక ఆర్చియన్ గ్రీన్ స్టోన్ బెల్ట్ అని పిలుస్తాం. ఈ ప్రాంతంలో ఈ గోల్డ్ మైన్స్ అనేవి అన్వేషించిన కంపెనీ ఏదంటే ఈ డిజిఎంఎల్ అని పిలుస్తాం, డెక్కన్ గోల్డ్ మైన్ కంపెనీ అని పిలుస్తాం. ఓకే, సో దీంతో పాటు ఈ డిజిఎంఎల్తో పాటు దీనికి ఇంకొక కంపెనీ అనేది ఒక వాటాదారుగా ఉందన్నమాట, షేర్ హోల్డర్గా ఉంది. దాన్ని ఏమని పిలుస్తామంటే ఇక్కడ జియో మైసూర్ అంటాం. జియో మైసూర్ అంటాం దాన్ని. జియో మైసూర్. ఓకే, డిజిఎంఎల్తో జియో మైసూర్ సర్వీసెస్ కంపెనీ లిమిటెడ్ అంటాం దీన్ని. ఓకే, జియో మైసూర్ సర్వీసెస్ కంపెనీ లిమిటెడ్. ఇది డెక్కన్ గోల్డ్ మైన్ లిమిటెడ్తో 40% షేర్స్ అనేవి ఉన్నాయి. దీనికి 40% షేర్స్ అనేవి ఉన్నాయి. సో ఈ గోల్డ్ మైన్ అన్వేషణ, ఈ బంగారు గనులు అన్వేషించే ప్రాసెస్లో డిజిఎంఎల్తో పాటు ఉన్న వేరే ఒక సంస్థ ఏదంటే ఈ జియో మైసూర్ అని మాట్లాడుతాం. ఓకే, సో ఇదంతా దేనికోసం మాట్లాడుతున్నామంటే మనము ఈ రెండు సంస్థలు కలిపి ఆంధ్రప్రదేశ్లో కర్నూలు జిల్లాలోని తుగ్గలి అనే మండలం ఉంటుంది ఇక్కడ. సో తుగ్గలి అనే మండలంలో ఇక్కడ పగిడిరాయి అనే ప్రాంతం ఉంది, ఎర్రగుడి అనే ప్రాంతం ఉంది, జొన్నగిరి అనే ప్రాంతం ఉంది. ఈ 3 ప్రాంతాల్లో కూడా బంగారు గనుల్ని అన్వేషించింది ఈ సంస్థ అని మాట్లాడుకుంటాం. అయితే సో దీన్నే ఏమని పిలుస్తామంటే ఇక్కడ ఈ జొన్నగిరి పేరు మీద దీన్ని జొన్నగిరి గోల్డ్ ప్రాజెక్ట్ అని పిలుస్తాం అన్నమాట. జొన్నగిరి గోల్డ్ ప్రాజెక్ట్లో ఏమేమి ప్రాంతాలు ఉంటాయంటే ఇక్కడ పగిడిరాయి అనే ప్రాంతం ఉంటుంది, ఎర్రగుడి అనే ప్రాంతం ఉంటుంది, జొన్నగిరి అనే ప్రాంతం ఉంటుంది. ఈ 3 కూడా ఎక్కడ ఉంటాయంటే తుగ్గలి అనే మండలంలో ఉంటాయి. ఇది ఎక్కడ ఉంటుందంటే కర్నూలు జిల్లాలో ఉంది ప్రజెంట్. ఓకే, సో మనకి ఈ ప్రాంతంలో గోల్డ్ మైన్స్ అనేవి స్టార్ట్ అయిపోతాయి. ఒకవేళ ఇది కనుక స్టార్ట్ అయితే కనుక ఈ గోల్డ్ మైనింగ్ అనేది స్టార్ట్ అయితే కనుక సో మనకి బంగారు ఉత్పత్తి ఎంత ఉందంటే 1.5 టన్స్ అనేది ఉంది. ఒకవేళ ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ అయితే కనుక ఈ బంగారు ఉత్పత్తి అనేది ఎంతగా పెరగచ్చు అంటే సో ఇక్కడ సపరేట్గా మనకి 750 నుంచి 750 నుంచి 750 కేజీల నుంచి 1000 కేజీల వరకు బంగారాన్ని ఉత్పత్తి చేసే అవకాశం ఉంటుంది. ఓకే, అంటే అప్రాక్సిమేట్గా 1 టన్ను గోల్డ్ అనేది ఇక్కడ మన ప్రొడక్టివిటీ వచ్చేదానికి అవకాశం ఉంటుంది ఈ జొన్నగిరి గోల్డ్ ప్రాజెక్ట్ ద్వారా.
ఓకే. ఒక DGML డెక్కన్ గోల్డ్ మైన్స్కి సంబంధించి మనకి చైర్మన్ ఎవరంటే ఇక్కడ హనుమా ప్రసాద్ అంటాం. హనుమా ప్రసాద్. ఈ హనుమా ప్రసాద్ గారు రీసెంట్గా ఇచ్చిన దీని గురించి అప్డేట్ ఏంటంటే, మేము కనుక ఈ కర్నూలు జొన్నగిరి గోల్డ్ ప్రాజెక్ట్ని కనుక స్టార్ట్ చేసినట్లయితే భారతదేశానికి ఇంకొక టన్ను గోల్డ్ ప్రొడక్టివిటీ అనేది పెరుగుద్ది, ఒక టన్ను బంగారు ఉత్పత్తి అనేది మేము ఇవ్వగలుగుతామని చెప్పి చెప్పడం జరిగిందనమాట. ఓకే. రైట్. ఇలాంటి ప్రాజెక్టులు స్టార్ట్ చేసేదానికి కొన్ని క్లియరెన్స్లు ఉంటాయి. ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ కానీ, ఫారెస్ట్ క్లియరెన్స్లు కానీ ఇవన్నీ తీసుకోవాల్సి ఉంటుంది అనమాట. సో గుడ్ న్యూస్ ఏంటంటే ఇక్కడ ఈ జియో మైసూర్కి గవర్నమెంట్ నుంచి ఈ క్లియరెన్స్ అనేది వచ్చింది. ఓకే. ఏ పర్యావరణానికి సంబంధించి పర్యావరణం మరియు అటవీ శాఖ ఈ మినిస్ట్రీ నుంచి, ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ మినిస్ట్రీ నుంచి జియో మైసూర్కి కొన్ని క్లియరెన్స్లు అయితే వచ్చాయన్నమాట. ఈ క్లియరెన్స్లు అనేవి 2043 వరకు ఉంటాయని చెప్పుకుంటాం. 2025లో వచ్చిన క్లియరెన్స్ అనేది 2043 వరకు ఉంటుంది. ఈ క్లియరెన్స్ అనేవి వాళ్ళకి అవైలబుల్గా ఉండడం జరుగుతుంది అనమాట. ఓకే. సో ఇలాంటి ప్రాజెక్టులు చేసేటప్పుడు జార్క్ క్లియరెన్స్ అనేది రావాల్సి ఉంటుంది. జార్క్ ఇది చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకో. జార్క్ అంటాం దాన్ని, జాయింట్ ఓవర్ రిజర్వ్స్ కమిటీ. జాయింట్ ఓవర్ రిజర్వ్స్ వాడతాడు. ఏంటంటే అది కంప్లైంట్ ఫీజిబిలిటీ అంటాం. కంప్లైంట్ ఫీజిబిలిటీ అని పిలుస్తాం. ఈ జోర్క్ కంప్లైంట్ ఫీజిబిలిటీ అంటే ఏంటంటే ఇక్కడ ఇది ఒక ఇంటర్నేషనల్ కమిటీ ఇది. ఓకే. ఆస్ట్రేలియాకి సెంటర్గా చేసుకున్న కమిటీ అనమాట ఈ జోర్క్ అనేది, ఈ జాయింట్ ఓవర్ రీసెర్చ్ కమిటీ అనేది. సో ఇక్కడ ఈ క్లియరెన్స్ ఏముంటుందంటే ఇక్కడ ఒక మైన్ స్టార్ట్ అయ్యేటప్పుడు, ఏదన్నా ఒక కొత్త మైన్ స్టార్ట్ అయ్యేటప్పుడు దానికి సంబంధించిన లాభదాయకత, ఓకే, సో ఇది పర్యావరణానికి సంబంధించిన నిబంధనలన్నీ పాటించగలుగుతుందా లేదా, ఓకే, సో క్లియరెన్స్ అన్నింటినీ పక్కాగా కండక్ట్ చేయగలుగుతుందా, నిర్వహించగలుగుతుందా లేదా అనే అంచనా వేసే ఒక క్లియరెన్స్ ఏదంటే ఈ జార్క్ అని పిలుస్తాం అన్నమాట. ఓకే. సో ఈ జొన్నగిరి గోల్డ్ ప్రాజెక్ట్కి ఈ జోర్క్ కంప్లైంట్ ఫీజిబిలిటీ అనేది క్లియర్ అవ్వడం జరిగింది. ఓకే. రైట్. సో ఇది జొన్నగిరి గోల్డ్ ప్రాజెక్ట్ గురించి. సో ఇది కరెంట్ అఫైర్ కాబట్టి దీనికోసం ఎస్ఐ కానీ, కానిస్టేబుల్ కానీ, గ్రూప్ 1 కానీ, గ్రూప్ 2 కానీ ఏ ఎగ్జామ్ అయినా క్వశ్చన్ రావడానికి చాలా ఛాన్స్ ఉండేవి.